నన్ను వదలండి. అబ్బో, నేను మా అమ్మని చూడాలి. వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. నేను మా అమ్మని చూడాలి. ప్లీజ్, నీకు దండం పెడతాను. అబ్బో, రమ్మని చెప్పేది నీకే రా. వద్దు బావా, రమ్మంటున్నాగా, రా. చూడాలి. ప్లీజ్, అమ్మ అక్కడ ఉంది. ప్లీజ్ బావా, బావా వదలు. మా అమ్మని చూస్తాను. నన్ను వదలండి. సారీ భయ్యా. ఇట్స్ ఓకే బ్రో, చేసింది తప్పు కాదు కదా. కాకపోతే ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ మనలో ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు. ఏం తప్పు? నీ కోసం బామ్మో మీ అమ్మో మహేష్ గడు వచ్చారనుకున్నావా? వాళ్ళెవ్వరూ రాలా, నేనే వచ్చినా. ఎందుకొచ్చా? ఎందుకేందే, ముందు ముందు నీ యోగక్షేమాలు చూడాల్సింది నేనే కదా. నువ్వు క్షేమం అడుగుతున్నది నీ చావుని. ఈ మాటలన్నీ ఎందుకులే అప్పు. నిన్న ఇదే టైంకి నాతో ఛాలెంజ్ చేసినావు. ఏవైనాది, ఈరోజు హౌస్ అరెస్ట్ అయినావు. గదిలో నువ్వు, గీత బయట మీ అమ్మ. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు జాలేస్తున్నదే అప్పు. నా మాట వినుంటే మీకు ఈ బాధలుండేవి కదగా. నీకు నిన్నే చెప్పాన్రా, తన పదును పెంచుకోవడానికి కత్తి నిప్పుల్లో కాలి సమ్మెట దెబ్బలు తింటుంది. మేము అంతే, పదునొచ్చాక తెగేది తలలే. శభాష్ అప్పు, సీమదాను అనిపించుకున్నావు. కాకపోతే చిన్న కరెక్షన్, నువ్వు ఛాలెంజ్ చేస్తూ ఉండాది సీమ రగదానితో. పుట్టుకతోనే ఆ రగదానికి పదును పౌరుషం దండిగా ఉంటాయి. అయినా కత్తులు పదునులు రగదపాతల గురించి ఎందుకులే అప్పు. ఇక నుంచి మనం ప్రేమ, పెండ్లి, పిల్లలు, సంసారం గురించి మాట్లాడుకోవాలి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు చెప్పలేదు కదూ. రేపటి నుంచి ఇంట్లో చిత్ర విచిత్రాలు జరుగుతాయి. నువ్వు ఊహించనివి, కల్లో కూడా కనలేనివి, నీ మానసిక ధైర్యాన్ని దిగజార్చేవి. నిన్న మీ అమ్మను నిన్ను విడగొట్టాను, ఈరోజు నిన్ను బంధించేశాను. రేపు జరగబోయే చిత్రమేంటో తెలుసా? వద్దులే, తినబోతూ రుచి గురించి చెప్పడం ఎందుకు, రేపు చూద్దువు గాని.
కీర్తి 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 పాటి కీర్తి కీర్తి అయ్యో అల్లుడు గారు ఏమైంది అత్తయ్య రాధా అత్తయ్య రాధా మహేష్ నీల్ ఒరే మహేష్ నీల్ ఏమైంది బాబు అయ్యో ఏమైంది భయ్యా ఏమైంది భయ్యా నీల్ ఏమైంది లేపండి నీల్ మెల్లగా లేపండి బాబు జాగ్రత్త భయ్యా భయ్యా జాగ్రత్త ఫోన్ చేయి మహేష్ జాగ్రత్త త్వరగా ఇంటికి రమ్మను నెమ్మదిగా భయ్యా జాగ్రత్త నీల్ ఏమైంది ఏమైంది బాబు డాక్టర్ గారు ఒకసారి అర్జెంట్గా ఇంటికి రండి సార్ ఆశ్చర్యంగా ఉంది. బాడీలో ఎలాంటి డిఫెక్ట్ లేదు, కానీ మనిషి సఫర్ అవుతున్నాడు. పెరాలసిస్ అటాక్ కావడానికి సరైన రీజన్ లేదు. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. ఓ పని చేద్దాం, వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. బాడీ స్కానింగ్ చేస్తే ఏమైనా బయటపడుతుందేమో చూద్దాం. వద్దు. ఒరే మహేష్, వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయరా. అంబులెన్స్ ఎందుకు, మన కార్లో తీసుకెళ్ళిపోదాం. అవును, అంబులెన్స్ వచ్చే లోపు మనం కార్లోనే తీసుకెళ్దాం. మహేష్, కార్ తీ బాబు. వద్దు వద్దు బ్రో, ఎక్కడికి వద్దు. నీకింత సీరియస్ గా ఉంటే వద్దంటావేంటి నీల్? వద్దు కీర్తి. ఎందుకు వద్దంటున్నావు? ట్రీట్మెంట్ చేస్తేనే కదా తగ్గేది. ఇది ఇది ట్రీట్మెంట్కి తగ్గేది కాదంటీ. డాక్టర్ గారు చెప్పినట్టుగా నా బాడీలో ఎలాంటి డిఫెక్టివ్ లేకుండా నాకు పక్షవాతం వచ్చిందంటే ఎస్, ఎలాంటి ప్రాబ్లము లేదు. ఏ ప్రాబ్లము లేకుండా నాకు ప్రాబ్లం వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా అదే. ఏది బాబు? అదే బామ్మగారు, అవుట్ హౌస్ కోలుకొడితేనే కానీ ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోలేమని నిన్న ఆ మాంత్రికుడు చెప్పే వెళ్ళాడు కదా, ఆ ఎఫెక్టే ఇది. అన్నిటికన్నా ముందు అవుట్ హౌస్ని పడగొట్టించాలి. దుష్టాత్మ దరి చేరకముందే, దాన్నది ఆవాసం చేసుకోకముందే ఆ పని జరగాలి. ఆ ఇంటిని కూల్చే వరకు ఆ చెడు ఆగదు. ఈ ఇంట్లో మగాళ్ల ప్రాణాలు గాల్లో దీపాలవుతాయి, ఆడవాళ్ల పుస్తలు నేలరాలుతాయి. ఆయన చెప్పింది నిజమైంది. ఎంతో ఆరోగ్యంగా ఉండే నాకు పక్షవాతం వచ్చింది. అవుట్ హౌస్ కోలుకొట్టకపోతే ఇలాంటివి జరుగుతాయని ముందే మాంత్రికుడు హెచ్చరించాడు. మనకు ఆ విషయం తెలిసింది కాబట్టే సరిపోయింది, లేకుంటే ఇంకేదో జరిగిందని భయపడేవాళ్ళం. ఈ ఇంట్లో జరిగే చెడేదో ముందుగా నాకు జరిగింది కాబట్టి సంతోషంగా ఉంది. లేదంటే దూరంగా ఉండే మామయ్యకో మహేష్కో జరుగుంటే నేను ఇంకా బాధపడి ఉండేవాణ్ణి.
ఈ ఇంటి కోసం నాకేం జరిగినా నేను భరిస్తాను. కానీ మీకెవరికైనా ఏదైనా అయితే నేను తట్టుకోలేను. ఆ దుష్టాత్మ నన్ను హింసించి ఇక్కడితో సంతృప్తి పడాలని కోరుకుంటున్నాను. అలాగే అవుట్ హౌస్ కోలుకొట్టకుండా అప్పు కోరిక గెలవాలని ఆశిస్తున్నాను. ఏంటి దాని కోరిక గెలిచేది? ఇక్కడ బతుకుని మనుషులు బాధపడుతున్నా దానికి చచ్చిన మనుషుల జ్ఞాపకాలు కావాల్సి వచ్చాయా? పద మమ్మీ, వెళ్ళి 4 దులిపేద్దాం. ఒదిగెత్తి నా మాట విను. ఎంత నా ఇల్లు అప్పు అమ్మ. అమ్మా బొమ్మ చెప్తా దాని సంగతి. రావే. ఆంటీ రుకో. ఆంటీ ఆగండి. కీర్తి రుకో. కీర్తి నా మాట వినవే. వద్దా ఆంటీ, ఆగు కీర్తి. డాక్టర్, ఈ ఇంట్లో ఎవరు నా మాట వినరు. కనీసం మీరైనా విని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. ఏమే, ఇంట్లో ఇంత జరుగుతున్నా నీకు చీమ కుట్టినట్టయినా లేదా? ఇంత నిబ్బరంగా ఎలా ఉంటున్నావే? నిబ్బరంగా ఉండక దీనికొచ్చిన నష్టమే ఉంది మమ్మీ. నొప్పులు బాధలు మనవి కదా, దీనికే. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నీదాకా వస్తే గానీ నీకు అర్థం కాదే. ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా నీకు అర్థం కాదు. నీకు కావాల్సింది నీ పంతం, నీ పట్టుదల. నీ మాటే నెగ్గలే నీకు. నీ బోడి పంతం వల్ల నా భర్తకు పక్షవాతం వచ్చిందే. ఆ మాంత్రికుడు మాట నిజమై నీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నా అల్లుడికి ఏమైనా జరిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఇప్పటికైనా నీ పంతం మానుకొని అవుట్ హౌస్ కూల్చడానికి ఒప్పుకో. దీని పర్మిషన్ అడగడం ఏంటి మమ్మీ? అవుట్ హౌస్ ఏమీ నాస్తి కాదు. దానివల్ల రోజుకో అపాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటామా? అవుట్ హౌస్ కి నీలికి అలా జరగడానికి సంబంధం ఏంటి? అదేం చేసింది? మాంత్రికుడు చెప్పినప్పుడు చెవులో దూది పెట్టుకున్నావా? ఆ అవుట్ హౌస్ ని దుష్ట ప్రేతాత్మ ఆవహిస్తుందని చెప్పాడు కదా. దానివల్ల రోజుకో ప్రమాదం జరుగుతుందని, మగవాళ్ళకి మరణగండం ఉందని చెప్పాడు కదా. అవన్నీ అబద్ధాలు పిన్ని. వాళ్ళ స్వార్థం కోసం ఆడుతున్న నాటకాలవి. మా అమ్మ జ్ఞాపకాలను చెరిపేందుకు చేస్తున్న కుట్ర. మీరు నమ్మకండి. ఇంట్లో ఒక చెడు జరిగిన తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటామే? ఇక మా నమ్మకాలతోనూ నీ వాదాలతోనూ అనవసరం. ఆ అవుట్ హౌస్ ని కూల్చేస్తాం. పదవే. ఆగండి ఆంటీ. ఆగండి ఆంటీ. ఈ ఇంట్లో మంచి మాట మనం పట్టించుకోకపోతే ఎలా? మనకేదో కీడు జరుగుతుందని వాళ్ళ సెంటిమెంట్లు కాదనగలమా? ఏంటి నీళ్ళు నువ్వు? దాని అర్థం లేని పంతం కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా? హ. అప్పు వాళ్ళమ్మ జ్ఞాపకాల కన్నా నా ప్రాణమేం ఎక్కువ కాదు కీర్తి. మీకు పిచ్చి పట్టింది అల్లుడు గారు. మంచితనానికి కూడా ఓ హద్దుంటుంది. ప్రాణం ఉన్నంత వరకు ఎన్నో త్యాగాలు చేయొచ్చు. కానీ ప్రాణమే త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రాణం మీదకే వస్తే అవుట్ హౌసే కాదు, ఈ హౌస్ కూడా ఉండదు. నీ ప్రాణం కన్నా మాకేది ఎక్కువ కాదు. సారీ అండి. నేనైతే ఏం జరిగినా మీ అందరినీ గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాను. పాపం వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. సారీ బ్రో.
అవుట్ హౌస్ పడగొట్టించకపోతే పక్షవాతం వస్తుందా? విన్నావా అప్పు? ఇంటల్లుడు ఇంటి కోసం ప్రాణాలిస్తానంటున్నాడు. ఈ ఇంటి పిల్లయ్యుండి నువ్వేం చెయ్యవా? అదంతా అబద్ధం బామ్మ. అబద్ధమైతే నీళ్ళకి పక్షవాతం ఎందుకొస్తుంది? అతనికి ఎందుకొచ్చిందో నాకు తెలీదు, కానీ అతని పక్షవాతానికి అవుట్ హౌస్ కి ఏ సంబంధమూ లేదు. లేదని ఎలా అంటావు అప్పు? నీ దగ్గర సాక్ష్యం ఉందా? సంబంధం ఉంది అని అనడానికి కూడా మీ దగ్గర సాక్ష్యం లేదు కదా బావా? మాంత్రికుడు చెప్పాడు కదా. వాడు మాంత్రికుడు కాదు బామ్మ, మోసగాడు. నాకు అమ్మని దూరం చేయడానికి కుట్ర పన్నుతున్నాడు. మాట్లాడితే అబద్ధం, మోసం, కుట్ర అంటున్నావు. నువ్వు చెప్పేది నిజం. ఏంటి నమ్మకం? నాపై నమ్మకం ఉంటే నమ్మండి. నిన్ను నమ్మాం కాబట్టి ఇంతసేపు బతిమాలుతున్నాం. ఈ రోజు నీళ్ళకి జరిగింది, రేపు మహేష్కి జరిగితే, దూరాన ఉన్న మీ నాన్నకి జరిగితే వద్దప్పు, నా మాట విను. కీడెంచి మేలెంచమని ఊరికే అనలేదు. కీడు జరుగుతుందని తెలుసుకున్నప్పుడు మేలు ఎంచుకోవడంలో తప్పు లేదు కదా. నా మాట వినమ్మా. అప్పు, ఇంతమంది చెప్తున్నావు, నువ్వు వినకపోతే తప్పు నీదే అవుతుంది. రేపేదైనా జరగకూడదు జరిగితే నిన్నే అందరూ నిలదీస్తారు. అందరి ముందు నువ్వు దోషలా తలదించుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకు. నేను ఎప్పటికీ దోషిని కాదు బావా. కాకూడదనే మా తాపత్రయం అప్పు. ఆ క్షణం అంటూ వస్తే తల వంచేది నువ్వు మాత్రమే కాదు, నేను మహేష్ కూడా నీ పక్కనే నిలబడాలి. నువ్వు ఆలోచించాల్సింది నీ గురించి మాత్రమే కాదు, అందరి గురించి.